హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం కాశ్మీర్ గురించి, కాశ్మీర్ యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకోబోతున్నాము. మన చిన్నప్పుడు మనం మ్యాప్‌లో చూసుంటాము ఫుల్లు కాశ్మీర్ అనేటటువంటిది. ఇప్పుడు అది కొంచెం వరకు పాకిస్తాన్ వాళ్ళు, కొంత చైనా వాళ్ళు ఆక్యుపై చేశారు. కానీ పాత కాశ్మీర్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి భారతీయుడు ఈ స్టోరీని తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్ ఎవరిది అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. ఇది కశ్యప మహర్షి పేరుతో ఏర్పడిన ఒక ప్రదేశం. మైరా అనే సంస్కృత పదానికి అర్థం సరోవరం. ఈ మన్వంతరంలోని సప్త ఋషుల్లో ఒకరు కశ్యపుడు. ఇతడు బ్రహ్మదేవుని మనవడు. ఇతడి తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి బ్రహ్మదేవుని మానస పుత్రుడు. దక్ష ప్రజాపతి తన 13 కుమార్తెలను కశ్యప మహామునికి ఇచ్చి వివాహం చేశాడు. కశ్యప గోత్రం ఆరంభమయ్యేది ఇక్కడి నుండే. వీరి సంతానంలో దేవతలు, దైత్యులు, దానవులు, నాగులు, మానవులు మొదలైన సజీవులుగా చేరున్నారు. నీలమత పురాణం ప్రకారం ఇప్పటి కాశ్మీర్ ఉన్న ప్రదేశంలో సతీసరం అనే అతిపెద్ద సరోవరం ఉండేది. శివుడు, సతీదేవి ఇద్దరికీ అది చాలా ఇష్టమైన సరోవరం. అందువల్ల కశ్యపుడు ఈ సరోవరాన్ని వారికి బహుమానంగా ఇచ్చినాడు. అయితే ఈ సరోవరంలో జలేద్భవుడు అనే రాక్షసుడు దాగి ఉండి కశ్యపుడి సంతానాన్ని వేధించేవాడు. అప్పుడు కశ్యపుడు తన కొడుకైన అనంతనాగుడితో కలిసి తన వరాహముఖము ఇప్పటి బారాముల్లా అనబడే కాలువను తవ్వి ఆ సరోవరపు నీటిని బయటికి ప్రవహింపజేశాడు. ఈ విధంగా ప్రవహించిన నీరు పశ్చిమంలో ఉన్న మరొక కాలువలో చేరుతుంది. దానిని కశ్యప సాగరము, ఈనాటి కాస్పియన్ సీ అని పిలుస్తారు. ఆ తర్వాత సరోవరం నుండి బయటపడిన జలోద్భవుని విష్ణువు సంహరించాడు. ఇలాగ నిండుకున్న సరోవరపు పక్కన వేద వ్యాసంగం కోసం విశేషముగా ఒక పవిత్ర క్షేత్రాన్ని నిర్మించారు. దానిని కశ్యప మైరా అని పిలిచేవారు. అదే కాలక్రమేణా కశ్యప మైరా అని కాశ్మీర్ అని నామాంతరం చెందింది. ఈ సుందర కాశ్మీరమును చూచుటకు గౌరీదేవి గణపతితో పాటు హిమచ్ఛాదితమైన ఒక పర్వతం ద్వారా తరచూ వచ్చేది. దానిని గౌరీ మార్గ్ అని పిలిచేవారు. అదే నేటి గుల్మార్గ్. నీలమత పురాణం ప్రకారం మరియా దాని ఆధారంగా లిఖింపబడిన రాజతరంగిణి. ఇవి కాశ్మీరపు పౌరాణిక మరియు ఇతిహాసాలు. 12వ శతాబ్దంలో కల్హనుడు అనే పండితుడు రాసిన గ్రంథాల శృంఖలల విశ్వంలోని అన్ని చోట అత్యంత కుతూహలమును, శ్రద్ధాభక్తులతోనూ అభ్యసించబడుతున్నాయి. భారత్లో దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే మాధ్యమాలు ప్రతిబింబించే కాశ్మీర్ పూర్తిగా వేరే. కాశ్మీరు హిందువులది అంటే నమ్మే పరిస్థితుల్లో నేడు హిందువుల్లోనే లేదు. దురదృష్టం. ఇది ఎవరి కాశ్మీరం? ఇది శారదాదేవి యొక్క కాశ్మీరం. నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమి. ఇలాగ శారదాదేవిని స్తుతి చేసేది కాశ్మీర పురవాసిని అనే కాశ్మీరపు లిపి ఏమిటో తెలుసా? అది శారదా లిపి. అప్పటి కాశ్మీర వేద విద్యాలయాలను ఏమని పిలిచేవారు? శారదా పీఠం. ఇదంతా ఎందుకు? ఆనాడు పూర్తి కాశ్మీరాన్ని శారదా దేశం అని పిలిచేవాళ్ళు. కాకపోతే శంకరాచార్యులు కాశ్మీరానికి ఎందుకు వెళ్ళేవారు. అక్కడ కృష్ణగంగా నది యొక్క తీరంలో ఉన్న శారదా పీఠపు సొగసును చూసి అదే పద్ధతిలో దానిని ప్రతిబింబించేలాగా ఇంకొక శారదా పీఠాన్ని తుంగభద్ర తీరపు శృంగేరిలో స్థాపించటకు ప్రేరణ దొరికింది. ఆ కాశ్మీర శారదా పీఠం వలనే శారదాదేవి యొక్క శ్రీగంధపు మూల విగ్రహాన్ని కాశ్మీర్ నుండి శృంగేరి తరలించినారంట. కాశ్మీరానికి తమ కొందరు శిష్యులతో పాటు వెళ్ళిన కొత్తల్లో శంకరాచార్యులు ఒక కాశ్మీరీ పండితుడి అతిథిగా ఉన్నారు. మొదటి దినమే శంకరాచార్యుల పాండిత్యానికి విస్మయం చెందిన ఆ పండితుల దంపతులు వారిని మరికొంతకాలం తమ అతిథిగా ఉండమని, సత్కారాలను స్వీకరించమని మనవి చేసుకున్నారట. దానికి ఒప్పుకున్న శంకరాచార్యులు ఒక నిబంధన పెట్టారు. ఏమనగా నా వంట నేనే చేసుకుంటానని. ఇది ఆ పండిత దంపతులకు కొంత అవమానకరంగా తోచినను వారి ప్రకారమే కావలసిన సంభారములను, వంట పాత్రలు, వంట చెరుకులను ఇచ్చి విరమిస్తారు. అయితే వంట చేయుటకు కావలసిన అగ్నిని ఇవ్వడం మర్చిపోయారు. మరొకసారి ఆ దంపతుల్ని పిలిచి ఇబ్బంది పెట్టరాదని తలచి శంకరాచార్యులు అలాగే ఆకలితో నకనకలాడుతూ పడుకొని నిద్రించారు. మరుసటి నాడు ఆ పండిత దంపతులు వచ్చి నమస్కరించి మాట్లాడిస్తుండగా వంట సామాగ్రి అంతా అలాగే పడి ఉండటం గమనించి ఎందుకని విచారించగా వారి శిష్యులు అగ్ని లేని కారణాన శంకరాచార్యులు వంట చేసుకోలేదని సమాధానం ఇచ్చారు.
తక్షణమే ఆ గృహిణి అక్కడే ఉన్న నీటిని ఆ కట్టెల మీద చిలకరించగానే ఆ కట్టెలు అంటుకొని మండనారంభించాయి. ఈ ప్రహసనము వల్ల శంకరాచార్యులకు తాము ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది, ఈ శారదా దేశంలో ఉంది అనిపించింది. ఇంకొన్ని దినాలు అక్కడే నివసించారు. వారు నిలిచిన ఆ ప్రదేశం ఒక గుట్ట ఒక గుట్టను ఈనాటికి శంకరాచార్య గుట్ట అని పిలుస్తారు. ఆ పేరుతోనే అది ప్రసిద్ధమైంది. అదొక పుణ్యక్షేత్రం అనిపించుకున్నది. ఇది శ్రీనగరపు నడుమ ప్రసిద్ధమైన దాల్ సరోవరం పక్కనే ఉంది. ఆనాటి శారదా పీఠం దురదృష్టవశాత్తు ఇప్పటికీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేలో ఉంది. అక్కడికి వెళ్ళుటకు ఎవరికీ అనుమతి లేదు. ఈ శారదా పీఠపు శిథిలాల చిత్రాలు ఈ మధ్యన ఎవరో పోస్ట్ చేశారు, ఉన్నవారు పంచుకోగలరు. ఆ శారదా పీఠం శిథిలమై దినదినానికి కృంగిపోతున్నది. విశిష్టాద్వైతము అనగా సిద్ధాంతము నాదముని ద్వారా ప్రారంభించింది అని ఉల్లేఖనములు ఉన్నాయి. దానికి యమునాచార్యులు విస్తరించినారు మరియు రామానుజాచార్యులు బ్రహ్మసూత్రపు చౌకట్టులో ప్రతిపాదించి శ్రీ భాష్యము అనే మేరు గ్రంథాన్ని సృష్టించారు. ఇదే వైష్ణవుల మూల గ్రంథం. ఇటువంటి మహత్ గ్రంథాన్ని సృష్టించటికి రామానుజాచార్యులు తమ శిష్యుడైన కురుత్తాల్వార్తో కలిసి బ్రహ్మసూత్రాన్ని వెదుకుతూ కాశ్మీరానికి వెళ్ళారు. వారికి అప్పటికి 60 ఏళ్ళు. ఇది మన కాశ్మీర్ చరిత్ర. ఈ కాశ్మీర్ అనేది భారతీయులది. ఇక్కడ కొన్ని విజువల్స్ చూద్దాము. ఇది శారదా పీఠం కాశ్మీర్లో ఉండేటటువంటిది. ఇదంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి ఎవరికి అనుమతి అనేది లేదు. కాబట్టి ఈ టెంపుల్ని అలాగే వదిలేశారు, ఈ పీఠాన్ని. ఇక్కడ మనం చూస్తున్నది కృష్ణగంగా నది. ఈ కృష్ణగంగా నది ఒడ్డునే శారదా పీఠం ఉంది. ఈ శారదా పీఠం ఇలా అయిపోతున్నందువల్ల మనందరం కూడా చేయగలిగింది ఒకటేను, మన కోసం మనం కాకుండా మన దేవుళ్ళ కోసం కూడా మనం ఒక 10 నిమిషాలు డైలీ ప్రతి ఒక్క హిందువు కూడా ఓం శారదాదేవియే నమః అనేటటువంటి ఈ పదాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మినిమం ఒక 100 సార్లైనా ప్రతిరోజు ఒక 5 నుంచి 6 నిమిషాలు టైం పడుతుంది అంతేను. ఆ టైము స్పెండ్ చేసి స్నానం చేసిన తర్వాత ఈ ఓం శారదాదేవియే నమః అని లేకపోతే ఓం సరస్వతీదేవియే నమః అని మనం జపించినట్లయితే మన దేవుళ్ళకు కూడా మంచి శక్తి అనేది వస్తుంది. ఆ శక్తితో వాళ్ళు మనల్ని కాపాడుతారు, అలాగే వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళు చేస్తారని కోరుకుంటున్నాను. ఇది మనం చూస్తున్న కొద్దీ మనకు బాధ ఇస్తుందే కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఇది మనకు ఉండేటటువంటి శారదా పీఠం కాశ్మీర్లో. శృంగేరిలో ఇది శ్రీగంధపు చెక్కతోటి శంకరాచార్యుల వారు తయారు చేసి పెట్టినారు. ఇక్కడ మనం చూస్తున్నది కాశ్మీర్లోని శ్రీ శంకరాచార్య టెంపుల్. శంకరాచార్యుల వారు ఈ ప్లేస్ అంతా కూడా తిరిగినారు. అలాగే మనం చెప్పుకున్నటువంటి గుల్మార్గ్ అనే ప్రదేశం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది. మనలో చాలామందికి కశ్యప గోత్రం ఉంటుంది. ఆ గోత్రానికి ముఖ్యంగా వచ్చినటువంటిది ఈ కశ్యప మహాముని యొక్క మహర్షి యొక్క గోత్రమే మనకు వస్తుంది.